అందరికీ నమస్కారం. మా మంచిర్యాల పట్టణం మార్నింగ్ రెయినీ వాకింగ్. ఉదయం స్నానం, పూజ అనంతరం చూడండి ఎంత బాగుందో ప్రకృతి. ప్రకృతి మనకు వర్షాన్ని ఇస్తుంది, వర్షాకాలంలో ఎండాకాలం ఎండనిస్తుంది, చలికాలంలో చలినిస్తుంది. ఈ అన్నింటినీ తట్టుకున్నప్పుడే మన జీవితంలో ముందుకు ప్రయాణం చేయగలుగుతాం. కాబట్టి పొద్దున పేపర్ వేసేవాళ్ళు పేపర్ వేస్తూనే ఉంటారు, పాలు వేసేవాళ్ళు పాలు వేస్తూనే ఉంటారు, బస్సులో ప్రయాణం చేసేవారు బస్సు ప్రయాణం చేస్తూనే ఉంటారు, ట్రైన్లో వాళ్ళు ట్రైన్లోనే వేస్తూనే ఉంటారు. కాబట్టి ఎవరి గమ్యస్థానానికి పోవాలి అన్నవారు వారు కారణాలతో సంబంధం లేకుండా వాళ్ళ ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటారు. కాబట్టి వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, చలి వచ్చినా, ఏదొచ్చినా కూడా మేము కూడా నిత్యం యోగా, వ్యాయామం, రన్నింగ్, వాకింగ్ చేస్తూనే ఉంటా. నా ప్రయాణం నేను ఆపను గమ్యం చేరే వరకు. ఈ ప్రయాణంలో భాగంగా మన ఆరోగ్యాన్ని బ్యాలెన్సింగ్ చేస్తూ, మనకు ముందుకెళ్తూ, మన కుటుంబాన్ని, మన సమాజాన్ని అందరినీ బ్యాలెన్సింగ్ చేస్తూ, మనం నడిచే దారి మంచిదైనప్పుడు అది మనల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా అది పరీక్ష మాత్రమే. చివరికి ఆ పరీక్షల్లో మనం పాస్ అయ్యి చివరికి వెళ్ళినప్పుడే మనం గమ్యాన్ని సాధించగలుగుతాం. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. నేను మీ నటేశ్వర్, న్యాయవాది. ఈరోజు ఉదయం స్నానం అనంతరం పూజ అనంతరం ఇలా వాకింగ్, రెయినీ వాకింగ్, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉదయం సూర్యుడు ఉదయించక ముందు నిత్యం ఇలాగ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటే అన్ని పనులు చాకచక్యంగా చేసుకోగలుగుతాం. ఆరోగ్యంగా ఉంటూ అనారోగ్యం గురించి తెలుసుకోండి. అనారోగ్యమైనాక ఆరోగ్యం గురించి తెలుసుకున్నా కూడా ఏం ఫాయిదా ఉండదు. కాబట్టి నిత్యం వ్యాయామం, యోగా, రన్నింగ్, వాకింగ్, మెడిటేషన్ మీకు ఏది వీలైతే అది రోజు ఒక 15 నిమిషాల నుంచి అరగంట వరకు కేటాయించండి. ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. మీ నటేశ్వర్, న్యాయవాది. 9985351871. ఎప్పుడైనా సలహాలు ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు. జై శ్రీరామ్.